బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో హైడ్రా ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. హైడ్రా స్ఫూర్తితో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చివేస్తున్నారు. మల్కాపూర్ గ్రామంలో కొందరు వ్యక్తులు చెరువులోనే అక్రమంగా ఓ బిల్డింగ్ నిర్మించారు. దీనిపై పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు. మల్కాపూర్ చెరువులో నరసింహులు అనే వ్యక్తి బిల్డింగ్ కట్టారు. 2011లో చెరువులో 3 ఎకరాల భూమి తీసుకున్నానని ఆయన చెప్తున్నారు. 250 గజాల భూమిలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టామని తెలిపారు. భూమిని తనకు అమ్మిన వాళ్ళు పట్టా భూమి అని చెప్పారని ఆయన వాదన. బిల్డింగ్ పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు అధికారులు కూడా FTL పరిధిలో ఉందని చెప్పలేదని నరసింహులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూల్చివేయడంతో 6 కోట్లు నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు అధికారులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత కూల్చడం దారుణమంటున్నారు బాధితులు. ఇక సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండలం అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఈ విషయానికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున్న సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో మాత్రం 250 గజాల్లో 5 అంతస్తుల భవనం, భారీ భవనం కట్టడం జరిగింది. గతంలోనే రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జీపీకి సంబంధించిన అధికారులు కూడా చెరువు నిర్మాణం చేపట్టవద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినా కానీ బేఖాతరు చేస్తూ ఆయన చేసినట్లు నరసింహులు అనే వ్యక్తి నిర్మాణం చేసినట్లు కొంత సమాచారం అయితే రాబట్టడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్న చెరువులో ఉన్న ఎవరైతే చెరువు శివకం పార్క్ లో ఉన్న రైతులంతా కూడా భారీ భవనాలు నిర్మాణం చేస్తుంటే కూడా ఇక్కడ ఎవరు చర్యలు తీసుకుంటలేరని చెప్పి ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత కూల్చివేసినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. నరసింహులు మాత్రం 12 ఎకరాలు 12 సంవత్సరాల కింద కొనుగోలు చేసినట్లు కొంత చెప్తున్నారు తప్ప అధికారులు, జీపీకి సంబంధించిన అధికారులు ఎలాంటి అనుమతులు ఇచ్చారు, ఒకవేళ గ్రామ పంచాయతీ అనుమతులు ఇస్తే మాత్రం అక్కడ 5 అంతస్తుల భవనానికి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ FTL కింద లేదని చెప్తున్నారు అని చెప్పి ఆ రోజు అమ్మారని చెప్తున్నారు తప్ప నరసింహ వ్యక్తి అతను కూడా ముందుకు రావడం లేదు. ఫోన్లో మాట్లాడినది మాత్రమే సమాచారం అయితే అందుతుంది ప్రస్తుతం. దాంతో పాటు ఇక ఈ చెరువు సిక్కం పార్కులలో కూడా చాలా భవనాలు ఉన్నాయి, మిగతా ఎందుకు కూల్చేయలేదని చెప్పి కూడా కొంత అక్కడ మిగతా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బ్లాస్టింగ్ చేసే సమయంలో మాత్రం గోపాల్ అనే కానిస్టేబుల్ కూడా గాయాలు తగినాయి. అక్కడ భవనం అంతా కూడా లోపలికి పోయి కూల్చేసే పరిస్థితి లేదు కనుక బ్లాస్టింగ్ తో కూల్చేయాలని చెప్పి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే కూల్చేసే సమయంలో మాత్రం అక్కడ బండరాయి వచ్చి మాత్రం కానిస్టేబుల్ తగిలింది. అతను ఉటావుడిన మాత్రం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం. దాంతో పాటు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం జీపీకి సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా పోలీసులు కానీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా సమాచారం వస్తుంది. అక్కడికి ఎవరిని వెళ్ళకుండా పూర్తి వివరాలు కూడా మాత్రం నరసింహ వివరాలు కూడా తెలిపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా వాటిని కూల్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. తెలంగాణలో హైడ్రా ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. హైడ్రా స్ఫూర్తితో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చివేస్తున్నారు. మల్కాపూర్ గ్రామంలో కొందరు వ్యక్తులు చెరువులోనే అక్రమంగా ఓ బిల్డింగ్ నిర్మించారు. దీనిపై పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు. ఓకే రెడీ. ఓకే రెడీ. తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా ప్రభావం అయితే కనిపిస్తోంది. అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాన్ని
అడ్డుకోవడానికి అయితే హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది. రంగంలోకి దిగిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు 5 అంతస్తుల భవనాన్ని చెరువులో అక్రమంగా నిర్మించారంటూ దాన్ని కూల్చివేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అయితే హైడ్రా ప్రభావం కనిపిస్తూనే ఉంది. మల్కాపూర్ చెరువులో నరసింహులు అనే వ్యక్తి బిల్డింగ్ కట్టారు. 2011లో చెరువులో 3 ఎకరాల భూమి తీసుకున్నా అని ఆయన చెప్తున్నారు. అయితే 250 గజాల భూమిలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టామని తెలిపారు. కానీ భూమిని తనకు అమ్మిన వాళ్ళు పట్టా భూమి అని చెప్పారని ఆయన వాదిస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు కూడా అధికారులు FTL పరిధిలో ఉందని చెప్పలేదని నరసింహులు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా అధికారులు కూల్చివేయడంతో 6 కోట్లు నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, తాజాగా అక్కడ అయితే 5 అంతస్తుల భవనాన్ని కూల్చారు. నరసింహులు ఏమో పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ప్రసన్న సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో మాత్రము 5 అంతస్తుల భవనాన్ని మాత్రము 5-10 నిమిషాల క్రితమే మాత్రం అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అంతా వచ్చి బ్లాస్ట్ మాత్రం కూల్చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఎవరైతే నరసింహులు కొనుగోలు చేసినప్పుడు అప్పుడు బఫర్ జోన్ కానీ FTL కింద లేదు అని చెప్పారు. తర్వాత ఒక పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రం అక్కడ కట్టొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి అక్కడికి వెళ్ళిపోయాను కనుక ఖచ్చితంగా నాకు 6 కోట్ల నష్టం జరిగింది కనుక ఇవ్వాలని చెప్పి ఆయన కొంత వాగ్వాదం చేసిన పరిస్థితి తెలుస్తుంది. దాంతో పాటు ఎక్కడైతే చెరువు శిఖం భూముల్లో ఎవరైనా సరే అక్కడ ఎవరు కూడా కట్టొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినా కానీ చాలా మంది కూడా హైడ్రా వచ్చి జిల్లాకు పరిమితం, హైదరాబాద్కి పరిమితం కాకుండా జిల్లాలకు కూడా కూల్చివేసి కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును అనుసరించే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ ఫిర్యాదు చేసిన సందర్భంలో ఈ కూల్చివేతలు కొనసాగాయని కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రశ్న దాంతో పాటు అక్కడ జీపీ గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులే కావచ్చు, లేకుంటే సర్వేకి సంబంధించిన అధికారులే కావచ్చు, నిజంగా నిర్మాణం అయితే అప్పుడు అక్కడికి వెళ్ళి 10-12 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత నోటీసులు ఇచ్చి కూల్చివేసి కొంత చర్యలు తీసుకుంటే బాగుండేది అని చెప్పి కూడా ప్రజలు కూడా అక్కడ ఉన్న విషయాన్ని కూడా చర్చించడం జరుగుతుంది. దీంతో పాటు ఎక్కడైతే చెరువులు శిఖం భూములు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి కనుక అక్కడ కట్టొద్దని చెప్పి నిబంధనలు ఉన్నా కానీ వాటిని బేఖాతరు చేసుకుంటూ కడుతున్నారు. నిజంగానే ఇప్పుడు నరసింహుల విషయం చూసినట్లయితే ఖచ్చితంగా ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ విషయంలో క్లారిటీ ఉంది, లేకుంటే బఫర్ జోన్ ఉందా లేదా, లేకుంటే FTL కింద ఉందా లేదా పర్మిషన్ చూస్తే మాత్రం తెలిసే అవకాశాలు కనుక ఆయన పర్మిషన్ తీసుకురాలి కాపీ, దాంతో పాటు పర్మిషన్ తీసుకొస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు కనుక నాకు 6 కోట్ల నష్టం జరిగింది కనుక వాటి మీద కేసు వేయాలి, వాళ్ళ మీద కేసేసి మాత్రం ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం అక్కడ వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతో పాటు అతను మాత్రం అందుబాటులో లేడు మనకు విషయాలు తెలుసుకోవడానికి. అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడని తెలిసి కొంత రాజకీయ ప్రోద్బలంతో కూడా కొన్ని చెరువుల కుంటలు కూడా అక్కడ నిర్మాణం జరిగినాయి. ఒకవేళ నిజంగా లోపలికి మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ బిల్డింగ్ మాత్రం దాదాపు చెరువు నడి మధ్యలో ఉంది. మెట్లు మాత్రం 50 మీటర్ల దూరం నుంచి అక్కడ బిల్డింగ్ మాత్రం దూరం నుంచి మెట్లు వేసుకుంటూ పోయాడు. నిజంగానే చూస్తే కింద కాదు, ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, గతంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు 10-5 సంవత్సరాల నుంచి ఆయన కట్టినప్పుడు కూడా అక్కడ ఎవరు నివాసం ఉండలేరు. ఖచ్చితంగా చెరువు శిఖం భూమిలో కట్టొద్దని నిబంధనలు ఉన్న జిల్లా కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులంతా కూడా నోటీసులు ఇవ్వాలి ఇప్పటికైనా కానీ. ఎవరెవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళంతా వాళ్ళు కూల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ కమిషన్ కూడా ఇప్పుడు MRO రెవెన్యూలకు, అదేవిధంగా మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారులకు కూడా ఎక్కడైతే చెరువులో నిర్మాణాలు ఉన్నాయో వాటిని నివేదిక ఇవ్వాలని చెప్పి కోరుతున్న విషయం అయితే మనకు తెలుసు. దీంతో పాటు సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు అయితే 823 చెరువుల్లో చాలా చోట్ల కూడా అక్రమ నిర్మాణాలు జరిగినాయి. దాదాపు 1000 భవనాలు వెలిసినాయి కనుక వాటిని కూడా కూల్ చేయాల్సిందిగా కొంతమంది ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావాలి, లేకుంటే హైడ్రా కమిషనర్ కూడా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఇక్కడ పడంచెరువు, అమీన్పూర్, ఈ రోజు మాత్రము సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ అంటే కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలు ఒకటి భారీ భవనంతో కూల్ చేశారు. ఇక్కడ ఇంకో 10-12 భవనాలు కూడా ఉన్నాయి. అవి కూడా చెరువు శిఖం భూమిలో ఉన్న నిర్మాణం జరిగినాయని చెప్పి తెలుస్తుంది. దాంతో పాటు వాటిపై నోటీసు ఇచ్చిన తర్వాత కూల్ చేసే దిశగా మాత్రం అధికారులు ముందుకెళ్తున్న అయితే మనకు సమాచారం తెలుస్తుంది. దాంతో పాటు ఈ కూల్ చేసేది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హైడ్రా అంత లోపల చెరువులోకి వెళ్ళేది కనుక బ్లాస్ట్ చేసి తీసేయాలని చెప్పి వచ్చిన ఆదేశాల మీద బ్లాస్ట్ చేస్తున్న సమయంలో అక్కడ సంబంధించిన కానిస్టేబుల్ అయిన గోపాల్ కానిస్టేబుల్ మాత్రం బండారా ఎగురొచ్చి తగిలకు. దాంతో ఆయన తీవ్ర గాయాలు కాగానే ఉటావుట సంగారెడ్డి ఆసుపత్రికి మాత్రం తరలించారు. ప్రశ్న దాంతో పాటు అక్కడ ఎవరైతే భవనాలు నిర్మించారో వాళ్ళందరికీ చర్యలు తీసుకునే అవకాశాలు, కొంత నోటీసులు మాత్రం జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రసన్న దుర్గారెడ్డి, ఆయన డిమాండ్ చేసినట్టు అయితే ఆయన కొన్ని ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏమయ్యారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా?
అయితే ఇప్పటివరకైతే ప్రస్తుతం ఈ విషయంలో మాత్రం అతనికి నష్టం జరిగింది 6 కోట్లు అని చెప్తున్నాడు. నిజంగా ఒకవేళ అప్పుడు మాత్రం బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కింద లేకపోతే మాత్రం అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఎవరైతే ఇచ్చారో అధికారులపై చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ కూడా ఒక నివేదిక మాత్రం కోరినట్టు కొంత సమాచారం వస్తుంది. ఒకవేళ ఆ దిశగా అప్పుడు ఇచ్చిన అధికారులు రిటైర్మెంట్ కాకపోతే ఆన్ డ్యూటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సస్పెన్షన్ వేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిజంగా జీపీలో మాత్రం భారీ భవనాలకు మాత్రం 2 జీపీలెస్ 1 కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉండదు. నిజంగా మున్సిపాలిటీ అయితే 5 అంతస్తులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఇది 5 అంతస్తులు ఉంది కనుక అది ఆ బఫర్ జోన్ కింద ఉందా లేదా 2 ఫ్లోర్లకు ఇస్తే మాత్రం మిగతా 3 ఫ్లోర్లు కూడా అక్రమంగా వేసినవి కాబట్టి ఆ చర్యల దిశగా అక్కడ మాత్రం పేపర్స్ అనుసరించి నిజంగా అక్కడ రికార్డును అనుసరించిన తర్వాత కొంత చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతో పాటు జిల్లా కలెక్టర్ కు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వెళ్లి అక్కడ జరిగిన విషయాలు పూర్తిగా నివేదిక ఇచ్చిన తర్వాత ఏదైతే డిమాండ్ చేస్తుండో నరసింహులు 6 కోట్లు నష్టపోయినా అని చెప్పి అతను కూడా కేసు వేసే అవకాశాలను కనుక అతను డ్యూటీలో ఉంటే అక్కడ ఉన్న జీప్ గ్రామ పంచాయతీ సంబంధించిన అధికారులు ఆ రోజు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆన్ డ్యూటీలో ఉంటే మాత్రం సస్పెండ్ చేసేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. అది నిన్న కూడా సాయంత్రం మాత్రమే జరిగినట్టు కొంత సమాచారం వస్తుంది. ఈ రోజు మాత్రం ఉదయం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినాక ఎవరెవరి బిల్డింగ్ నిర్మాణదారుడు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరు చెప్పలేకపోవడం, నిజంగా పూర్తి చేసిన తర్వాత ఆయన వచ్చి నాకు 6 కోట్ల నష్టం జరిగింది అప్పుడు చెప్పలేదని చెప్పడం కొంత సందేహాన్ని కలిగించే విషయం వాస్తవం కాదని చెప్పి కూడా అధికారులు కొట్టేస్తున్నారు. దీంతో పాటు ఆయన దగ్గర ఉన్న పేపర్స్ ఏంటి, అసలు ఇప్పుడు కొనుగోలు చేశాడు, నిజంగా బఫర్ జోన్ కింద చెరువులో అంత నీళ్లు ఉండే సమయం ఉన్నప్పుడు కాబట్టి ఎవరు అమ్మినా కొనొద్దని చెప్తున్నారు. అతను తెలియక కొన్నాడా లేకుంటే తెలిసి కొన్నాడా, ఎవరైనా మోసం చేశారా, ఆయన చెప్పే బాధను మాత్రం వింటుంటే మాత్రం నమ్మించి మోసం చేశారు. ఇది బఫర్ జోన్ లో లేదు, ఎఫ్టీఎల్ కింద లేదని చెప్తున్నాడు. కానీ వాస్తవాన్ని చూసినట్లయితే చెరువు నిర్మాణంలో ఎట్లయితుందో నడి సొంట చెరువులో ఉంది. ఆ బౌలంతస్తు కట్టారు పొద్దున ఎప్పుడంటే ఎండాకాలం మార్చి ఏప్రిల్ మే మాత్రమే కొంత నీళ్లు తగ్గుతాయి. మిగతా సమయంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నీళ్లు ఉంటాయి చెరువులో. కానీ అది పోవడానికి కూడా రహదారి లేదు, రోడ్డు లేదు. నిజంగా సైడ్ నుంచి మెట్టు కట్టి లోపలికి పరిస్థితి ఉంది. అంటే చెరువును రాను పూర్తి మొత్తం పూర్తి చేసిన తర్వాత పూర్తి నిర్మాణం కోల్పోయిన తర్వాత భారీ భవనాలు అయితే ఆలోచన దిశగా ముందుగా అక్కడ కట్టినట్టు తెలుస్తుంది. మిగతా 3 ఎకరాలు కూడా ఆయన కొనుగోలు చేసింది. అక్కడ కూడా కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. దాంతో పాటు చెరువు నీళ్లున్నాయి కనుక అక్కడ ఎవరైనా కొనుగోలు చేశారా లేకుంటే ఏందని కూడా నివేదికలు సమర్పించే అవకాశాలు అవుతున్నాయి. దీంతో పాటు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కూడా అక్కడికి జీపీ సంబంధించిన అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులను కానీ రెవెన్యూ అధికారులను కానీ నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లయితే కొంత సమాచారం వస్తుంది. ప్రసన్న దుర్గారెడ్డి దాదాపు అంటే 2011లో కట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. ఇప్పుడు హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది కాబట్టి ఇప్పుడే చెప్పారా లేదంటే ప్రీవియస్ కూడా ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా దానికి సంబంధించి? అయితే గతంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఈ నర్సింహులు అనే బాధితుడిని కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకునే పరిస్థితి లేదని కొంత అధికారుల నుంచి కొంత సమాచారం అయితే వస్తుంది. గతంలో మాత్రం కూల్చేసే దిశగా మాత్రం రెవెన్యూ అధికారులే కావచ్చు, ఇక్కడ ఇరిగేషన్ అధికారులే కానీ అక్కడికి వెళ్ళలేదు. నిజంగా కూల్చేసే విదేశమే ఉన్నట్టుంటే ఇప్పుడు హైడ్రా రాకముందే కూల్చేయాలి. కానీ హైడ్రా వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా అక్కడ హైడ్రా కమిషనర్ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ అన్ని చోట్ల నుంచి ఎక్కడైతే చెరువు నిర్మాణంలో చెరువులు ఉన్నాయో చెరువు నిర్మాణంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు అదేవిధంగా సర్వే నెంబర్లతో మాత్రం అక్కడికి వెళ్తున్నాయి. దాంతో పాటు అక్కడికి వెళ్ళినాక ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులకు ముందు ఇక్కడ మీ చెరువు అసలు చెరువు శివపార్క్ అంటే చెరువు కింద ఉన్న బఫర్ జోను లేకుంటే ఎఫ్టీఎల్ కింద ఉన్న అంటే పార్క్ కింద వచ్చే నీళ్ళ లోపల ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆ హైడ్రాకి సంబంధించిన అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత నివేదిక ఇస్తున్నారు. కొంత నివేదిక ఇచ్చిన తర్వాత వాస్తవాలను తెలియగానే అక్కడికి వెళ్ళినాక అధికారులు అక్కడికి వెళ్ళి నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నోటీస్ ఇచ్చే ప్రయత్నంలో మాత్రం కొంతమంది తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు ఎట్లా నోటీస్ ఇస్తారో మాకు పర్మిషన్ ఇచ్చారు, మేము హైకోర్టుకి వెళ్తాం, కోర్టుకు వెళ్తాం అని చెప్పి. నిజంగా కోర్టుకు వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా పర్మిషన్ ఇచ్చారు లోబడే ఉంటుంది. ఒకవేళ మనం పర్మిషన్ తీసుకున్న కాపీ మొత్తం అనుసరిస్తే మాత్రం అందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కింద లేకపోతే మాత్రం నిర్మాణాలు ఉండాలి, చేసుకోవాలి. లేకుంటే ఎక్కడైతే వీటి పరిధి దాటి చేస్తే మాత్రం ఏనాడైనా కూల్చేసే అవకాశాలు ఉంటాయి కనుక వీటిని అనుసరించాల్సిందని చెప్తున్నారు. నిజంగా రోడ్డు లేదు. కొంత సందర్భం చూసినట్టయితే అక్కడ చేస్తే ఇప్పుడు వాటర్ సప్లై ఇచ్చే కనెక్షన్ కానీ అంటే దాదాపు పవర్ సప్లై ఇంటికి కనెక్షన్ ఇచ్చే పవర్ సప్లై లేదు, ధరంగా రోడ్డు లేదు. నిజంగా చెరువులో నిర్మాణం జరిగిన తర్వాత ఈ రోజు మాత్రం హైడ్రా వచ్చిందని చెప్పి హైడ్రాకి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కూల్ చేయాలని చెప్పి ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పి ఇక్కడ వస్తున్న ఇరిగేషన్ అధికారులే కావచ్చు అంతకుముందు ఇప్పటివరకు మెదక్ జిల్లాకు సంబంధించిన చూసినట్లయితే 823 చెరువులు ఉంటే ఆ 823 చెరువులలో చాలా సగం అంటే దాదాపు 400 చెరువులు కూడా చిక్కము, చెరువులు కూడా కనుమరుగైపోయి ఆనవాళ్లు కోల్పోయినాయి. అక్కడ భారీ భవనాంతస్తులు నిర్మాణం జరిగింది కనుక వాటిని కూల్ చేయాలని చెప్పి ఇప్పటికే కొంత నివేదికలు వచ్చినాయి. కొందరికి మాత్రం నోటీసులు అందించారు. ఆ దిశగా నరసింహులు మాత్రం నోటీస్ తీసుకున్నాడా, తిరస్కరించాడా, ఆయన ముందుకు రావాలి మీడియా ముందుకు, లేకుంటే అతనికి ఉన్న కాగితాలు ఎక్కడి, పర్మిషన్ ఎవరిచ్చారు, ఏ సంవత్సరం తీసుకున్నాడు, ఇచ్చినప్పుడు అధికారి ఎవరు ఉన్నారు, నిజంగా అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు, చెప్తే కూడా కట్టాడా, నిజంగా ఆయన ఏమంటున్నట్టు నరసింహులు భారీ 5 అంతస్తుల నిర్మాణం జరిగింది, ఫస్ట్ మాత్రం నేను పిల్లలు వేసినప్పుడు వచ్చి ఆపేవాడిని కనుక మిగతా కట్టకపోతుంటే, కానీ ఈ రకంగా అన్ని కట్టిన తర్వాత 5-10 ఏళ్ల తర్వాత వచ్చిన అది కూల్ చేయడం ఏంటని చెప్పి అధికారులను ప్రశ్నిస్తున్నాడు. నిజంగా అధికారులు ఆ రోజు
మచ్చిక చేసుకుందా లేకుంటే వాస్తవం అధికారులు అక్కడికి వెళ్ళిండ్రా? ఎప్పుడైతే మనం పర్మిషన్ కి అయితే దరఖాస్తు పెట్టుకుంటామా ప్రస్తుతం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టీపీఓ కానీ లేకుంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ సంబంధించిన అధికారులు కావచ్చు, గ్రామ ప్రాంతాల్లో జీపీలు ఇస్తే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెరువు శిఖం పార్కంలో ఉందా లేకుంటే మిగతా చోట్ల ఉందా, దానికి రోడ్ ఎక్కడ ఉంది, ఈస్ట్ వెస్ట్ అని చెప్పి అవన్నీ కూడా క్లియర్ గా ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కావచ్చు ఏ అధికారి కానీ పర్మిషన్ తీసుకున్న సమయంలో అతని పేపర్లు చూసి నామకే వాస్త పర్మిషన్ గ్రాంటెడ్ అని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాస్తవాలు పక్కకి ఏముంది, చెరువు ఉందా లేకుంటే బావి ఉందా లేకుంటే రోడ్డు ఉందా అని కూడా పరిశీలించాల్సిన అధికారులు కూడా ఆ దిశగా ముందుకెళ్ళకపోవడము, అన్ని చోట్ల పర్మిషన్లు ఇవ్వడం, ఆ తర్వాత కొంత రాజకీయ నాయకులు కూడా ఒత్తిళ్లతో కూడా కొన్ని చోట్ల పర్మిషన్లు రావడం, ఈ తర్వాత కూల్చేయడం వల్ల ఇవన్నీ కూడా భారీ భవంతస్తులు నిర్మించిన తర్వాత మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీళ్ళు అధికారుల తప్పు ఉంది, నిజంగా అక్కడ చెరువుల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడం, ఆ తర్వాత వీళ్ళు నిర్మాణం చేసుకోవడం, ఎవరైతే నిర్మాణం చేసుకుంటారో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి కూడా తప్పు ఉంది. ఈ ఇరువురిపై కూడా కేసు చేసే దిశ కూడా మొత్తం హైడ్రా ముందుకెళ్తుందని చెప్పవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఓకే ఓకే రెడీ. ఓకే ఓకే రెడీ. ఓకే ఓకే రెడీ. ఓకే ఓకే రెడీ.